பாராளுமன்ற எதிர்க்கட்சி தலைவர் மதிப்புக்குரிய மை பிரதர் திரு ராகுல் காந்தி அவர்கள் నమస్కారం అండి. దిస్ ఇస్ #you. నిన్న తమిళనాడు ప్రమాణ స్వీకారానికి వెళ్ళిన రాహుల్ గాంధీకి బీజేపీ పెద్ద షాక్ ఇచ్చింది. మామూలు షాక్ కాదు. ఇక్కడ ఒక చిన్న పరిణామంలోకి వెళ్తే అసలు మోడీ భయపడ్డారా? రాహుల్ గాంధీ విజయ్ వాళ్ళిద్దరూ చేయి కలిపిన దృశ్యాన్ని, విజయ్ ప్రమాణ స్వీకారాన్ని చూసి కేంద్రంలో ఉన్న మోడీ షాకి వణుకు పుట్టిందా? అందుకే నిన్న అక్కడ ప్రమాణ స్వీకారం జరుగుతుంటే రాహుల్ గాంధీ చేయి పట్టుకుని విజయ్ చూపించిన వెంటనే ఇక్కడ మోడీ షా వచ్చేసి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ని కలిశారా? నిన్న సోషల్ మీడియాలో రాహుల్ గాంధీ పెట్టిన ఒక్క పోస్ట్తో మొత్తం దేశం దద్దరిల్లిందా? ఇది ఈరోజు పెద్ద హైలైట్ పాయింట్. రాహుల్ గాంధీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఒక వీడియోని బ్లాక్ చేశారు. బ్లాక్ చేసిన వెంటనే ఏంటి ఆ వీడియో అని చెప్పి చూసాం. 3,54,00,000 మందికి పెట్టిన 10 గంటల వ్యవధిలోనే రీచ్ అయిపోయింది. థౌజండ్స్ ఆఫ్ షేర్స్, లాక్స్ ఆఫ్ వ్యూస్, క్రోర్స్ ఆఫ్ ఇంప్రెషన్స్. ఈ వ్యూ సంచలనంగా మారింది. రాహుల్ గాంధీ ఇన్స్టాగ్రామ్లోంచి బ్లాక్ అయిపోయిన వీడియో, దానిపైన ఆయన స్పందించారు. ఫస్ట్ ఆ వీడియో ఏంటి, దీని వెనకమాల మోడీ షా హస్తం ఏంటి మీ ముందుకు తీసుకొస్తున్నాను చూడండి. నిన్న రాహుల్ గాంధీ పెట్టిన వీడియో ఇదే. టీవీకే విజయ్తో ఆయన ఉన్న వీడియో. ఆయనతో పాటు ఆయన ప్రమాణ స్వీకారానికి వెళ్ళారు. రాహుల్ గాంధీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచారు నిన్న ప్రమాణ స్వీకారంలో. వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఫ్రెండ్షిప్ ఎంఫసైజ్ అయింది ప్రతి ఒక్క వీడియోలో. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తున్న తరుణంలో వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న చిట్ చాటింగ్ అవనండి, ప్రతి ఒక్కటి సెన్సేషన్ అయింది. ఇక్కడ సెల్ఫీ మూమెంట్, ఇది నిన్న జరుగుతూనే ఉంది. సెల్ఫీ మూమెంట్లో ఇవన్నీ రాహుల్ గాంధీ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. దిస్ వాజ్ ద పిక్ ఆఫ్ ద డే. చూసుకుంటే సౌత్ ఇండియా కాదు, దేశ రాజకీయాల్ని మార్చింది కేవలం వాళ్ళిద్దరూ ఇక్కడ చేసిన కరచలనం. ఇది చాలా పవర్ఫుల్ ఇమేజ్ ఇచ్చింది. దీన్ని అర్జెంటుగా నిన్న బ్లాక్ చేశారు. ఈ పర్టికులర్ వీడియోని బ్లాక్ చేసిన తర్వాత నేను మీ ముందుకి ఒక స్లైడ్ షో తీసుకొస్తున్నాను చూడండి. నిన్న ఆయన పెట్టిన వీడియో 223K షేర్స్ వెళ్ళింది. 4.1 million పీపుల్ లైక్డ్ ఇట్. అండ్ దానికి విజువల్ ఇంప్రెషన్ చూస్తే 35.8 million పీపుల్ వాచ్డ్ ఇట్. కానీ ఈ వీడియోకి స్టోరీ లైన్లో రాహుల్ గాంధీ సెన్సేషన్గా కొన్ని పోస్ట్ చేశారు. అవి చూడండి ఒకసారి. ఫస్ట్లీ దే బ్లాక్ ద రీల్, దెన్ దే పుల్ డౌన్ ఈవెన్ ద స్టోరీ ఆస్కింగ్ వై ఇట్ వాస్ బ్లాక్డ్. స్టోరీ అన్అవైలబుల్. ఆయన పెట్టిన స్టోరీని అన్అవైలబుల్ మోడ్లోకి వచ్చారు. ఇది రాహుల్ గాంధీ ఇన్స్టాగ్రామ్ పేజ్. ఇక్కడ చూస్తే నెక్స్ట్ సైడ్, వాట్ ఈస్ మోడీజీ సో అఫ్రేడ్ ఆఫ్? వై వాజ్ దిస్ రీల్ విత్ తిరు విజయ్ అండ్ మీ బ్లాక్డ్ అండర్ ఇండియాస్ ఐటీ రూల్? అంటే ఎందుకు, దేని గురించి మోడీ భయపడుతున్నాడు? దేని గురించి? ఇక్కడ కేవలం ఉంది 2 పార్టీస్, పొత్తులో ఉన్న పార్టీస్, కాంగ్రెస్ కి సంబంధించిన రాహుల్ గాంధీ, పిఎం ఫేస్ గా ఉన్న రాహుల్ గాంధీ అండ్ తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్. వాళ్ళిద్దరు కలిసిన దానికి దేనికి మోడీ ఇంత భయపడతారని కూడా రాహుల్ గాంధీ పెట్టారు. ఇండియన్ ఐటీ రూల్స్ అక్కడ దీని ప్రకారం ఎందుకు బ్లాక్ చేశారని క్వశ్చన్ చేశారు ఈరోజు స్టోరీలో. వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ సో థ్రెటనింగ్ అబౌట్ ఇట్? అంటే దీనివల్ల మీకు ఏంటంత భయం, ఏం భయపడుతుంది మిమ్మల్ని అని కూడా స్టోరీలో పోస్ట్ చేశారు. వై వాజ్ దిస్ రీల్ విత్ తిరు విజయ్ అండ్ మీ బ్లాక్డ్ అండర్ ఇండియాస్ ఐటీ రూల్స్? ఇది జరుగుతున్న ఒక సంభాషణ. మోడీజీ భయపడ్డారు. దేనికి భయపడ్డారు? ఈ రీల్ ఎందుకు పుల్ డౌన్ చేశారు, అసలు ఎందుకు బ్లాక్ చేశారు, తర్వాత వ్యూస్ అన్ని ఎందుకు డౌన్ అయినాయి అని తర్వాత మొట్టమొదటిసారిగా ఎన్డీఏ ప్రభుత్వం రియాక్ట్ అయింది. దీని గురించి గవర్నమెంట్ రియాక్ట్ అవుతూ బీజేపీ వాళ్ళు, లేదు ఈ రీల్ బ్లాకింగ్కి మాకు ఏ సంబంధం లేదు, ఇది మెటా వాళ్ళు చేసిన ఇష్యూ, మాకు సంబంధమే లేనే లేదు అని కరెస్పాండెన్స్కి రెస్పాన్స్ ఇచ్చారు. బట్ రాహుల్ గాంధీ మాత్రం చాలా స్టర్న్గా ఉన్నారు. ఇది మోడీజీ భయపడిన వైఖరి మాత్రమే అని చెప్పి. నిజంగా ఎన్ని రీల్స్ అప్లోడ్ అవ్వండి, ఇప్పుడు మనం చూస్తే చాలా రీల్స్ అప్లోడ్ అవుతాయి, దాంట్లో ప్రాబ్లం ఉన్న రీల్స్ ఏమి ఉండవు. కానీ మెటా సంహౌ వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఇదే. మరి ఎంతవరకు నమ్ముతారో ప్రజలు తెలియదు నాకు. మెటా వాళ్ళకి ఈ వీడియోలో ఒక గ్లిచ్ కనిపించింది. ఆ గ్లిచ్ వల్ల దాన్ని డౌన్ చేశారు. తర్వాత ఆఫ్టర్ ఇన్వెస్టిగేటింగ్ ఇట్ దేవ్ అప్లోడెడ్ ఇట్ అని చెప్పారు.
సో ఈ మెటా సమాధానంతో మీరు ఏకీభవిస్తారా, లేకపోతే రాహుల్ గాంధీ విజయ్ పవర్ఫుల్ ప్రెజెన్స్ ని జనాలు ఎక్కడ సీరియస్ గా తీసుకుని ఇది ఇండియా వైడ్ ఇంప్లిమెంట్ అవుతుంది, రాహుల్ గాంధీ పిఎం ఫేస్ కింద షోర్ అవుతారు 2029 కని మోడీ భయపడ్డారా? మీ ఒపీనియన్స్ ఏంటి దీనిపైన ఖచ్చితంగా కమెంట్స్ లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.